Hi, my dear students. Welcome to Umechandra Police Academy. This is Kadam Ramesh, faculty in history. We know very well our Umechandra Academy ఈ సంస్థను ప్రారంభించి 2014 సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేదీప్యమానంగా వేలాది మంది విద్యార్థులను పోలీస్ ఆఫీసర్లుగా తయారు చేస్తున్నటువంటి సంస్థలలో మన ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ రెండు రాష్ట్రాలలో కూడా అపారమైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి మన యొక్క కొండవీటి అంజుబాబు అండ్ ఆల్సో ద అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ డైరెక్టర్ మన యొక్క అమర్నాథ్ వాళ్ళ సారథ్యంలో జరుగుతున్నటువంటి ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ ఇందులో అపారమైనటువంటి అనుభవస్తులైనటువంటి మన యొక్క ఫ్యాకల్టీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న పేద పిల్లలకు గ్రామీణ ప్రాంత విద్యార్థులపైన నాన్ మ్యాథ్స్ విద్యార్థులపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి వేలాది మంది పేద విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినటువంటి మన ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ అని చెప్పేటందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బికాస్ ఈ డయాస్లో చెప్పేటువంటి ప్రతి వాళ్ళకు కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నది. విద్యార్థులను రత్నాలుగా తీర్చిదిద్దేటువంటి కోరిక ఉన్నటువంటి అధ్యాపక బృందం ఈ సంస్థలో పనిచేస్తున్నారు. చిన్న మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని రాబోయే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో నోటిఫికేషన్లు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి వాటికి మీరందరూ కూడా సిద్ధమై రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం వాళ్ళు విడుదల చేసేటువంటి నోటిఫికేషన్లు కావచ్చు అవన్నింటిని దృష్టిలో ఉంచుకొని మన ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ కొత్త బ్యాచ్ అనేటువంటి దాన్ని ప్రారంభిస్తున్నది. ఆ కొత్త బ్యాచ్లో మీ యొక్క ప్రవేశాన్ని పొంది ఉద్యోగాన్ని సాధించి మీ తల్లిదండ్రులకు ఒక కానుక మీరు ఇవ్వండి. మన పేదల యొక్క మన యొక్క బాధలను పోవాలంటే ఖచ్చితంగా ఒక ఉద్యోగం అనేటువంటిది మనకు చాలా అవసరం. కష్టే ఫలి శ్రమని ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుంది అనేటువంటి ఒక సూత్రం ఏదైతే ఉన్నదో దానికి మనం అందరం కూడా నిలువెత్తు రూపం కావాలి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఈ ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీలో మీ యొక్క ప్రవేశాన్ని పొంది ఉద్యోగార్థులుగా పోలీసు వ్యవస్థలోనే మీరు ఒక మంచి ఉద్యోగం సాధించాలనేటువంటి పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్లో రండి. ఓకేనా? రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవస్తులు ఈ డైరెక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఫ్యాకల్టీ టీమ్స్ అనేటువంటిది మన కొండవీటి అంజుబాబు అన్న ఆధ్వర్యంలో చాలామంది విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దబడ్డారు. మిత్రమా, ఇటు రెండు రాష్ట్రాలు నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇన్ సెంట్రల్ సైడ్ ఎగ్జామినేషన్లో కూడా మన దగ్గర నుంచి వెళ్ళి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తర్ఫీదు, ఇక్కడ పరీక్ష పత్రం కూడా ఇక్కడ ప్రతి సండే కూడా ఎగ్జామినేషన్ నిర్వహించడం స్వయంగా మన యొక్క డైరెక్టర్ యొక్క సారథ్యంలో జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క జాయినింగ్ రేపు 2వ తారీఖు బ్యాచ్ అనేటువంటి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సంస్థలో జాయిన్ కాండి. చాలా ముఖ్యమైన క్వశ్చన్ అబ్బాయి ఇది. మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వేరే పబ్లిక్ ఎగ్జామినేషన్లో తరచుగా అడిగేటువంటి క్వశ్చన్ బిడ్డ, ఆస్ట్రిచ్ బర్డ్ ఎగ్ షెల్స్ ఆర్ బిలాంగ్ టు విచ్ పీరియడ్ అండ్ విచ్ ప్లేస్ ఫౌండెడ్? ఊష్ణ పక్షి యొక్క గుడ్డు పెంకలు ఏ కాలానికి మరియు ఎక్కడ లభించాయని అడుగుతున్నాడు. ఆస్ట్రిచ్ బర్డ్ మీకు అందరూ తెలుసు. ఆస్ట్రిచ్ బర్డ్ ఈ ఆస్ట్రిచ్ బర్డ్ అనగానే మీరు అందరు ఏం చెప్పాలి సార్ అంటే ఉష్ణ పక్షి అని తెలుగులో అంటారు బిడ్డ. మరి ఇది ఏ కాలానికి సంబంధించిందంటే అప్పర్ ప్యాలియోలిథిక్ మహారాష్ట్ర పటన్ అంటే ఎగువ ప్రాచీన శిలాయుగ మహారాష్ట్ర పటన్, లోయర్ ప్యాలియోలిథిక్ మహారాష్ట్ర పటన్ అంటే దిగువ ప్రాచీన శిలాయుగ మహారాష్ట్ర పటన్, నియో ప్యాలియోలిథిక్ మహారాష్ట్ర పటన్, నవీన శిలాయుగ పటన్ 1, 2 ఏది కాదంటున్నాడు. అబ్బా ఏ ప్రాంత అంటే వాస్తవంగా బిడ్డ మీకు అందరు గమనించండి, శిలాయుగాలు 3 రకాలు బిడ్డ. టైప్స్ ఆఫ్ లిథిక్స్, లిథిక్ ఏజ్, స్టోన్ ఏజ్ 3 టైప్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ 1, 2, 3. 3 నెంబర్లు కాదు ఇక్కడ. 1 అంటే పాలియోలిథిక్ అని చెప్పండి, పాలియోలిథిక్. రెండవది ఏంటంటే మెసోలిథిక్. మూడవది ఏంటంటే నియోలిథిక్. నానా
ఈ 3 కాలాలలో మొదటి కాలాన్ని మళ్ళా 3 దశలుగా వర్గీకరిస్తారు. అదేంటి సార్ అంటే ద ఫస్ట్ స్టేజ్ హాస్ బీన్ డివైడ్ టు 3 స్టేజెస్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ the first stage has been divided into 3 stages in the names of one is the lower Paleolithic age, lower Paleolithic, middle Paleolithic, upper Paleolithic. చూసిర్రా దిగువ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, ఎగువ ప్రాచీన శిలాయుగం. ఇప్పుడు మనకేసిన ప్రశ్న ఏంటంటే అప్పర్ ప్యాలియోలిథిక్, లోయర్ ప్యాలియోలిథిక్, నియోలిథిక్ ఏ కాలానికి సంబంధించిందని అడుగుతున్నాడు. ఇక్కడ ఉష్ణపక్షికి సంబంధించిన ఆనవాళ్ళు మన దగ్గర ఏ కాలానికి సంబంధించినవి సార్ అంటే అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్కి సంబంధించిన బిడ్డ. అది మహారాష్ట్రలో దొరికినాయి. ఉష్ణపక్షి యొక్క గుడ్డు పెంకలు దొరికినాయి అని చెప్పండి. గుడ్డు పెంకులు ఉష్ణపక్షి. ద ఎగ్ షెల్స్ ఆర్ ఫౌండెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బర్డ్ ఎగ్ షెల్స్. Ostrich bird egg shells are founded in the place of Maharashtra pattern. The place belongs to upper Paleolithic period అని చెప్పేసేయండి అబ్బా. ప్రాచీన శిలాయుగంలో 3వ దశ అయినటువంటి ఎగువ ప్రాచీన శిలాయుగ స్థావరంగా మన యొక్క పఠాన్ మహారాష్ట్ర అనేటువంటి దాన్ని గుర్తించారు. అక్కడ దొరికిందే ఆస్ట్రిచ్ బర్డ్కి సంబంధించినటువంటి పెంకులు అని చెప్పండి, గుడ్డు పెంకులు అని చెప్పేసేయండి. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్, మెనీ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ వేరియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. డియర్ స్టూడెంట్స్, అబ్జర్వ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ మెహరౌలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఈ మెహరౌలి ఇనుపస్తంభ శాసనం గురించి సరైన వ్యాఖ్యానాలను పరిశీలించండి అని అడుగుతా ఉన్నాడు చిన్న. అబ్జర్వ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మై డియర్ స్టూడెంట్స్, మెహరౌలి అనగానే మీరు ఏం చెప్పాలంటే మెహరౌలి ఇనుప ఉక్కు స్తంభ శాసనం అనగానే ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉందని చెప్పేసి. ఢిల్లీ మెహరౌలి. ద మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఢిల్లీ మెహరౌలి. ద సిటీ ఆల్సో కన్స్ట్రక్టెడ్ బై ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్. మెహరౌలి పట్టణం. నానా వాస్తవంగా చూడండి, దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఏందో అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, దీనిని గుప్త చక్రవర్తి 2వ చంద్రగుప్తుడు శకులపై సాధించిన విజయాన్ని గుర్తుగా నిర్మించాడు అంటున్నాడు. ఇది వాస్తవం. శకరాజు అయినటువంటి 3వ రుద్రసింహుడు అనేటువంటి వాడిని సంహరించి 2వ చంద్రగుప్తుడు అనే గుప్తరాజు దాన్ని గుర్తుగా కట్టించిందే ఇనుప ఉక్కు స్తంభ శాసనం. కాకపోతే ఇది ఇక్కడ లేదు, ఫస్ట్ ఉజ్జయినిలో ఉన్నదన్న సంగతిని మాత్రం మనం గుర్తుంచుకుందాం. ఉజ్జయిని ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో. ఎస్, దీనిని ఉజ్జయిని నుంచి మొహరౌలికి మార్చినటువంటి ఢిల్లీ సుల్తాన్. అదే అంటున్నా నేను, ఉజ్జయిని ప్రాంతం నుంచి వెళ్ళి ఢిల్లీకి మొహరౌలి అనేటువంటి ఢిల్లీకి మార్చినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు సార్ అంటే 2వ దానికి ఫిరోజ్ షా తుగ్లక్. ఇది కూడా ఆన్సర్ కరెక్టే బేటా. ఓకేనా? ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడిని చెప్పండి. ఫిరోజ్ షా తుగ్లక్. సెకండ్ ఆప్షన్ ఆల్సో కరెక్ట్ బేటా. దీనిని ఉజ్జయిని వాస్తవంగా 2వ చంద్రగుప్తుడు అనేటువంటి గుప్త చక్రవర్తి ఫస్ట్ దీన్ని ఎక్కడ కట్టిండు సార్ అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్లో కట్టించిండు. ఉజ్జయిని మధ్యప్రదేశ్లో కట్టిస్తే ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఏం జరిగిందంటే దీన్ని ఉజ్జయిని నుంచి దీన్ని ఢిల్లీలోని మొహరౌలి ప్రాంతానికి తరలించాడు. ఆయనకు ప్రత్యేకత, భగవంతుడు నాకిచ్చిన ఆయన మాట మాట్లాడతాడు. భగవంతుడు నాకిచ్చిన సమయంలో కొంత సమయాన్ని ప్రాచీన కళాఖండాల పైన దృష్టి పెడతాను, వాటిని రీకన్స్ట్రక్ట్ చేస్తాను, అంతరించిపోయేటువంటి కట్టడాలను రీకన్స్ట్రక్ట్ చేస్తాను అనేటువంటి దాంతో మాట్లాడి మన యొక్క అశోకుని యొక్క శాసనాలను చాలా వరకు కూడా తరలిస్తాడు, రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. ఎవరు సార్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఇది గన్ షాట్ బిట్ బెట, చాలా ముఖ్యమైనటువంటిది. మొహరౌలి ఇనుప ఉక్కు స్తంభ శాసనాన్ని ఉజ్జయిని నుంచి వెళ్ళి ఢిల్లీలోని మొహరౌలి ప్రాంతానికి మార్చినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. సెకండ్ ఆప్షన్ ఆల్సో కరెక్ట్. చూడండి, ఇంకా ఇక 3వ దానికి మీరు ఖచ్చితంగా చదవాలి. బహుశా దీన్ని ఎవరు చదువు ఉండరు. క్రిస్టలైన్ ఐరన్ is made of hydrogen phosphate hydrate and does not corrode to this day. Corrode అంటే తుప్పు పట్టలేదు ఇప్పటి వరకు.
అంటే ఇది స్ఫటిక రూప ఐరన్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ హైడ్రేట్తో నిర్మించి నేటికి కూడా తుప్పు పట్టలేదు అంటున్నాడు. తుప్పు పట్టలేదు బిడ్డ, అదే ఇనుప ఉక్కు స్తంభ శాసనం మొహరౌలిలో ఉన్నది బిడ్డ. ఇది దీన్ని ఉజ్జయిని నుంచి ఢిల్లీకి తరలించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఇప్పటి వరకు కూడా ఇది రస్ట్ రాలేదయ్యా, రస్ట్ రాలేదు, తుప్పు పట్టలేదు. తుప్పు పట్టలేదంటే మీలాంటి పిల్లగాళ్ళకి పాఠం చెప్తుంటే ఏమంటున్నారంటే, మీరు ఏమో సార్ ప్రతి సంవత్సరం మరి రిపబ్లిక్ డే నాడు ఏషియన్ పెయింట్ గిట్ వేస్తుండ్రేమో సార్ అంటారు. ఒరే నాన్న, ఆ ఏషియన్ పెయింట్ వేసేటట్టుగా కూడా లేదు బిడ్డ. ఇప్పటి వరకు తుప్పు పట్టలేదంటే అది మన ప్రాచీన భారతీయ కమ్మరి వారి పనితనానికి ఓ చక్కని తార్కాణం. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ యాన్షియంట్ బ్లాక్ స్మిత్స్. మన భారతదేశ వృత్తి పని వారులైనటువంటి కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు ఈ వాళ్ళందరూ కూడా ఉంటారు కదరా నాన్న. ఆ కత్తి పని అంటే ఆ యొక్క ఐరన్ వర్క్ చేసేటువంటి వాళ్ళే కమ్మరి వాళ్ళు. వాళ్ళ పనితనానికి ఒక చక్కని తార్కాణం నల్లని ఇనుప ఉక్కు స్తంభ శాసనం. అది ఇప్పటివరకు రస్ట్ బట్టలే. అది దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, గుప్తుల పాలనా కాలంలో లోహశాస్త్రం అనేటువంటిది అద్భుతంగా డెవలప్మెంట్ అయింది. ద మెటలర్జికల్ నాలెడ్జ్ ఆల్సో ఎలాబొరేటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గుప్తాస్, బట్ ఇట్ వాజ్ ఆరిజిన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. భారతదేశంలో లోహాలను కరిగించి లోహశాస్త్రానికి పరిజ్ఞానంగా పునాదులు వేసినటువంటి నాగరికత ఎవరంటే సింధు ప్రజలు. దీన్ని బాగా విస్తరించినటువంటి వాళ్ళు ఎవరంటే గుప్త రాజ్యం అనేటువంటిది. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు, ఆయన పాలనా కాలాన్ని మీరు స్వర్ణయుగం అని చదువుతారు. క్లాసులకు రారాదు, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. అన్ని విషయాలు తెలవాలంటే ఇది ఒక్క రోజు కాదు బెట, రెగ్యులర్గా మనము వింటుంటే క్లాసులకు వస్తుంటే ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అన్ని మంచిగానే అనిపిస్తున్నాయి. ఇది కరెక్టే అంటున్నాడు ఆయన ఆప్షన్లో, ఇది కరెక్టే అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ కరెక్ట్ అంటున్నాడు, సెకండ్ కరెక్ట్ అంటున్నాడు, థర్డ్ కూడా కరెక్ట్ అంటున్నాడు. కాబట్టి అన్ని కరెక్టే, కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్. ఇది దాదాపు మనం క్లాస్ రూమ్లో అయితే దాదాపు 1 గంట సేపు నడుస్తుంది క్లాస్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఎవడా మూడవ రుద్రసింహుడు ఎవడు, అసలు ఆయన ఎందుకు కొట్టాల్సి వచ్చింది, వీడేం చేసిండు, ఇదంతా పెద్ద కథ. అది కొండవీటి అంజుబాబు అని మన డైరెక్టర్ సాబ్ ఉంటాడు చిన్న, ఆయన సారథ్యంలో మీకు పరీక్ష పత్రం తయారవుతుంది. చాలా ఇంట్రెస్ట్గా పిల్లలందరూ హాస్టల్స్ నుంచి ఎగ్జామినేషన్ మన దాంట్లోకి వచ్చి హాయిగా రాసుకుంటారు. వాళ్ళ ఉత్తీర్ణత శాతాన్ని డెవలప్మెంట్ చేస్తారు. ఆయన పర్యవేక్షణలోనే ఇది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా శ్రద్ధాశక్తులతోటి ఉద్యోగం కొట్టుకోవాలి.